తూర్పుగోదావరి జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడం స్థానికంగా కలకలం రేపింది. ఆసుపత్రిలోని మెడిసిన్ స్టోర్ రూంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. పేషెంట్లు ఉన్న గదికి పక్కనే మంటలు ఎగిసిపడటంతో ఆసుపత్రిలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన సిబ్బంది, అగ్నిమాపక దళం సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు తెల్లవారుజామున మెడిసిన్ స్టోర్ రూమ్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు వ్యాప్తించాయి. పక్కనే ఉన్న గదుల్లో చికిత్స పొందుతున్న రోగులు భయాందోళనతో కేకలు వేయడంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించారు. అగ్నిమాపక దళానికి సమాచారం అందించడంతో హుటాహుటిన చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే స్టోర్ రూంలో ఉన్న మందులు సీసాలు వేడికి ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలను ఆర్పడానికి సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ప్రమాదంలో ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇటీవలే ఆసుపత్రికి వచ్చిన సుమారు 15 లక్షల రూపాయల విలువైన మందులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణముందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో పేషెంట్లు తక్కువ సంఖ్యలో ఉండటం, సిబ్బంది వెంటనే అప్రమత్తం అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు తెల్లవారుజాము జరిగిన అగ్ని ప్రమాదంలో చాలా ఘోరంగా ఇవాళ ప్రజలకి ఎంతో అవసరమైన, ఎంతో అమూల్యమైన మెడిసిన్ మొత్తం కోల్పోవడం జరిగింది. దగ్గర 15 లక్షల రూపాయలు ఇవాళ నష్టపోవడం, ఎమర్జెన్సీ డ్రగ్ మొత్తం కాలిపోవడం జరిగింది. అది ఈ జరిగిన వ్యవహారం ఎలా జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో మొత్తం మా మెడికల్ ఆఫీసర్స్, మొత్తం మా టీం అంతా చాలా శ్రమించిన తెల్లవారుజాము 3 గంటల నుంచి. అయినప్పటికీ మేము ఇవాళ దీన్ని ఏ రకంగా కోలుకోవాలో మాకు అర్థం కాని పరిస్థితి. సమాచారాన్ని వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. మధ్యపాటి వెంకటరాజు గారు వెంటనే స్పందించి దీనికి సంబంధించి ఇమీడియట్గా మీకు అవసరమైన మందులు కూడా ఏర్పాటు చేద్దాం, మీరు ఇబ్బంది పడకండి, పబ్లిక్ సంబంధించి మీరు చేస్తున్న సేవలు అపూర్వమైనవి, ఖచ్చితంగా మనకి మీరు ఏమి ఇబ్బందులు పడకుండా చేయండి అని చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా అధికారులు కూడా స్పందించి ఇమీడియట్గా డ్రగ్ కూడా మా సప్లై చేసేందుకు చేస్తున్నారు. మా మెడికల్ ఆఫీసర్స్ ఇవాళ దగ్గరుండి పని వ్యవహారం చేస్తున్నారు. దురదృష్టం, చాలా బాధాకరం. నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, చెప్పండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు తెలుస్తుంది. అసలు మంటలు ఎలా చెలరేగాయి? అసలు అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఎలా ఉంది? తూర్పుగోదావరి జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలో ఉన్న మెడికల్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన పేషెంట్లు కేకలు వేయడంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక దళ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే విద్యుత్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు సంభవించాయా లేక వేరే కారణం ఏమైనా ఉందా అనే కోణంలో అగ్నిమాపక దళ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. పేషెంట్లు ఉండే పక్క గదిలోనే ఈ ప్రమాదం జరగడంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే మంటలు అదుపు చేయడానికి అందరూ సహకరించడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో ఆసుపత్రిలో విద్యుత్ తీగలు అంటుకుని అక్కడ విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఎక్కువగా దీంట్లో మొన్న రీసెంట్ గా 15 లక్షల రూపాయలతో కొనుగోలు చేసి ఆసుపత్రికి తరలించిన ఔషధ సీసాలన్నీ కూడా మంటల్లో కాలిపోతూ పేలిపోవడంతో ఈ మంటలను అదుపు చేయడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. అయితే ఆసుపత్రిలో పేషెంట్లు తక్కువ మందితో పెను ప్రమాదం తప్పింది గంగోత్రి. ఇటీవల కాలంలో మందుల కొరత ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రికి కొత్తగా వచ్చిన 15 లక్షల రూపాయల
విలువగల మొత్తం మందులన్నీ కూడా ఈ అగ్నికి ఆగుతాయి. అయితే ఈ విషయాన్ని అక్కడ ఉన్న గోపాలపురం ఎమ్మెల్యే మధ్యపల్లి వెంకటరాజుకి తెలియచేయడంతో ఆయన వెంటనే స్పందించి ఆసుపత్రికి కావాల్సిన మందులన్నీ కూడా వెంటనే మరలా తెప్పిస్తామని అధికారులతో మాట్లాడినట్టు సమాచారం అందింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.